భరద్వాజ్ గారు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయినా కూడా ఇక్కడే ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. భరద్వాజ్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలు బ్రహ్మానందం గారికి ఆయన గురించి ఎక్కువ చెప్తే ఆయన తిడతారు కాబట్టి ఆయన పేరు చెప్తే చాలు. ఆయన గురించి అందరికీ తెలుసు. మా ఎంతో ఆప్తులు, నన్ను ఎంతో ప్రేమించే ఈ పుస్తకానికి రూపశిల్పి మా బొల్లినేని కృష్ణయ్య గారికి, సంజయ్ నాకు ఎప్పటి నుంచో బాగా కావాల్సిన వ్యక్తి. సావిత్రి గారి జయంతి వర్ధంతి డిసెంబర్ నెలలో 6/26 ఎన్నోసార్లు నేను రవీంద్ర భారతిలో అటెండ్ అయ్యాను. సావిత్రి గారు అంటే నాకున్న ఇష్టంతో. అలాగే సావిత్రి గారిని ఎంతో ఇష్టపడే సంజయ్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఇక ఈరోజు ముఖ్యులు విజయ చాముండేశ్వర్ గారు, గోవిందరావు గారు, వరప్రసాద్ రెడ్డి గారి స్నేహం వలన నాకు ఒకసారి ఆయన మెడ్రాస్లో సావిత్రి గారి మనవరాలు పెళ్ళి అనుకుంటా. మీ డాటర్ మ్యారేజా? సన్ మ్యారేజ్. సో సావిత్రి గారి ఇంట్లో పెళ్ళి నేను వెళ్తున్నాను అని అంటే నేను కూడా వస్తాను మీతో, నాకు సావిత్రి గారు అంటే చాలా ఇష్టమని. పిలిచిన పెళ్ళిళ్ళకే సగం వాటికి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా సావిత్రి గారి మీద ఉన్న ఆ అభిమానంతో పిలవకపోయినా సరే నేను వరప్రసాద్ రెడ్డి గారితో కలిసి ఫస్ట్ టైం నేను విజయ చాముండేశ్వరి గారిని, గోవిందరావుని ఆ పెళ్ళిలో మెడ్రాస్లో ఇది మన బీచ్ రోడ్లో ఆ హాల్లో అయిందండి. ఆ హాల్లో నేను వారిని మొట్టమొదటిసారి కలవటం జరిగింది. సావిత్రి గారు అంటే ఇందాక మాటల్లో చెప్పారు, నా ఇంట్లో హోమ్ థియేటర్ కూడా సావిత్రి సినిమా అని నేను పేరు పెట్టి, ఇక్కడ ఉన్న ఫోటోలు ఆల్మోస్ట్ అన్నీ కూడా నా దగ్గర. నేను ఆ సినిమాలు చూస్తూ మధ్యలో ఫ్రీజ్ చేసి ఆ VCRలో ఆ రోజుల్లో దాన్ని మళ్ళీ ఇక్కడ ఒక మంచి ఫోటోగ్రాఫరు మన సిటీలో, భూషణ్ కాదమ్మా, మన రవీందర్ రెడ్డితో ప్రత్యేకంగా నేను ఈ పిక్చర్స్ అన్నీ కూడా చేయించుకున్నా. అంత ఇష్టం సావిత్రి గారంటే. ఇప్పటికీ కూడా ఇప్పుడు కాస్త విమాన ప్రయాణాలు గత 30-40 సంవత్సరాలుగా కొంచెం ఎక్కువగా ప్రయాణించవలసి వస్తే నేను ఎక్కువగా చూసేది సావిత్రి గారి పాటలని. ఈ చదువుకున్న అమ్మాయిల్లో ఎక్కువ నాగేశ్వరరావు సినిమాలోనే ఆవిడకి ఎక్కువ మంచి డ్యూయెట్లు. వినిపించని రాగాలే, కనిపించని అందాలే, నీవు లేక వీణ నిలువలేని అన్నది. అలాగే మంచి మనసుల సినిమాలో నన్ను వదిలే నీవి పోలేవలే పాటలో సిగ్గు తెరలలో కనులు దించుకొని తలను వంచుకొని బొగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా అని అన్నప్పుడు ఆ సావిత్రి గారి ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ట్రాడినరీ. చాలాసార్లు నేను ఆ 30 సెకండ్లు మళ్ళీ వెనక్కి తిప్పి చూసుకొని, అలాగే మన సుశీల్ గారి మామగారి సినిమా మనుషులు మమతల్లో వెన్నెలలో మల్లియలు గుమగుమలు, ఇలా ఒక హుషారు పాట 2 జల్లతో చక్కటి మూమెంట్తో ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట, ఇలా ఎన్నో సావిత్రి గారి పాటలు కొన్ని వేల సార్లు నేను చూసుంటా. అంత ఇష్టం సావిత్రి గారి నటన అంటే.
అప్పుడప్పుడు అంటే సావిత్రి గారు చిన్నప్పుడు మా ఇంటికి 2 సార్లు సావిత్రి గారు వచ్చారండి. విజయవాడలో ఆ బృందావన్ కాలనీలో మీకు ఒక హౌస్ ఉండేది. ఒకసారి సావిత్రి గారు ఆ హౌస్ మాకు తెలిసిన బంధువులే కొన్నారు. అప్పుడు ప్లస్ మళ్ళీ ఇంకోసారి 2 times షీ హ్యాడ్ కమ్ టు అవర్ హౌస్. అంటే నా చిన్నప్పుడు చూశాను నేను సావిత్రి గారిని మా ఇంట్లో. సో ఆ తర్వాత నేను వారిని కలవలేకపోయాను. కానీ ఇట్స్ అన్ ఎమోషన్. సావిత్రి గారు తర్వాత ఎప్పుడు నేను చూడలేకపోయినా ఆ సినిమాల ద్వారా ఎప్పుడు కూడా సావిత్రి గారిని ఎప్పుడు తలుచుకుంటానే ఉంటాం యాజ్ అన్ యాక్ట్రెస్. ఈ సినిమా మా అశ్విని దత్ గారి అల్లుడు ఆ సినిమా తీసేటప్పుడు కూడా నేను కూడా అప్పటికే సావిత్రి గారి మీద మాకు తెలిసిన ఆయన కస్టమ్స్ ఆఫీసర్ గారు అమ్మాయి వాళ్ళు కొన్ని బుక్స్ రాస్తే ఆ బుక్స్ అన్నీ కూడా నేను నాగశ్విన్కి ఇచ్చి చాలా గట్టిగా ప్రోత్సహించాను. చాలా కంపల్సరీగా ఆ సినిమా తీయవలసిన సినిమా అని చెప్పి నేను కూడా ఆ మహానటి ఆ సినిమా అప్పుడు కూడా చాలా ప్రోత్సహించి నేను అప్పుడు యుఎస్లో ఉన్నప్పుడు ఆ సినిమా ప్రివ్యూ యుఎస్లో మహానటి సినిమా చూసినప్పుడే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ మేజర్ హిట్ అని చెప్పి అప్పుడే అనుకున్నాం. ఇంకెన్ని దశాబ్దాలైనా కూడా సావిత్రి గారు గుర్తుండే విధంగా ఇటువంటి పుస్తకాలు ఇవన్నీ తీసుకురావటం చాలా చక్కటి ప్రయత్నం. రాబోయే రోజుల్లో మరి జయప్రద గారిని ఇది ఒక రకంగా ఒక స్టేజ్లో బ్రహ్మానందం గారు నేను మాట్లాడుకుంటున్నాం, జయప్రద గారిని తప్ప సావిత్రి గారి గురించి మాట్లాడతలేదేంటని. అందుకని నేను ఇప్పుడు దాకా జయప్రద గారి గురించి మాట్లాడకుండా మళ్ళీ ఆయన ఏమంటాడు అని సావిత్రి గారి గురించే మాట్లాడాను. జయప్రద గారి గురించి కూడా త్వరలో, ఎందుకంటే ఇది ఫోటో బుక్ కాబట్టి మరి జయప్రద గారి కన్నా అందంగా ఎవరైనా ఉంటారా? ఎవరున్నారు? మీరు మగోళ్ళు. సో జయప్రద గారి ఫోటో బుక్ కూడా, ఎందుకంటే సంజయ్ చాలామందిని అభిమానిస్తున్నాడు కానీ జయప్రద గారిని ఆరాధిస్తున్నాడు కనుక సో త్వరలో ఆ బుక్ రెడీ చేయమ్మా సంజయ్. ఆ బుక్కి మా కృష్ణయ్య గారు నేను ఇద్దరు కూడా సపోర్ట్ చేస్తాం. నువ్వు కలెక్ట్ చేయి. భూమి కోసం దగ్గర నుంచి 13 ఏళ్ళ జయప్రద దగ్గర నుంచి ఇప్పుడు జయప్రద గారి దాకా ఆవిడ లోక్సభ, రాజ్యసభ చాలా సీనియర్ పాలిటీషియన్. మా గోదావరి జిల్లా అంటే మాకు బాగా అత్యంత ఆత్మీయురాలు జయప్రద గారు. ఈ ఫంక్షన్కి సావిత్రి గారి మీద ఉన్న అభిమానంతో విచ్చేసిన జయప్రద గారికి, మిత్రులు పెద్దలు అంతకంటే ఎక్కువ మాట్లాడొద్దని ముందే నాకు వార్నింగ్ ఇచ్చారు కాబట్టి నేను ఎంతో అభిమానించే బ్రహ్మానందం గారిని హాస్య నటులు అంటే నేను అసలు ఒప్పుకోను. అంటే ఆయన హాస్యం పండిస్తారు. ఈరోజు మరి ప్రజలందరికీ ఎన్నో కష్టాలు ఉన్నాయి కానీ మరి ఆర్థికంగా మరి రాష్ట్రాలు అప్పుల్లో ఉన్నా, ప్రజల కష్టాల్లో ఉన్నా ఈ తెలుగు వాళ్ళు ఆనందంగా బతికేస్తున్నారంటే దానికి కారణం ఒకే ఒక్కడు బ్రహ్మానందం గారే అని ఆయన మీద ఉన్నన్ని మీమ్స్ నాకు తెలిసి ఇంకా ఏ ఆర్టిస్ట్ మీద కూడా ఐ థింక్ ఈస్ క్లోజెస్ట్ వుడ్ బి 1% ఆఫ్ ద మీమ్స్. బ్రహ్మానందం గారి మీద ఎన్ని మీమ్స్ ఉంటాయో ప్రతి చిన్నదానికి ఎక్స్ప్రెషను, ఏది జరిగినా చివరిలో ఇప్పుడు కామెంట్లు వస్తున్నాయి రీల్స్ అని. ఆ రీల్స్ అయిన వెంటనే ఎవడో ఒకటి తిడతాడు, ఆ కింద మళ్ళీ బ్రహ్మానందం గారు వచ్చేస్తారు. అలా ప్రతి దాంట్లో బ్రహ్మానందం గారిని చూడకుండా రోజు
ఎందుకంటే సెల్ ఫోన్ చూడకుండా ఎవడో లేడు. సెల్ ఫోన్ చూసే ప్రతి ఓడు బ్రహ్మానందం గారిని చూడకుండా ఉండలేడు. కానీ బ్రహ్మానందం గారు సెల్ ఫోన్ చూడరు. ఆయన వాట్సాప్ వాడరు. ఆయనకు డైరెక్ట్గా మామూలుగానే ఫోన్ చేయాలి. ఆయన వాట్సాప్ వాడరు. ప్రజలందరితో కూడా వాట్సాప్ వాడించే వ్యక్తి బ్రహ్మానందం గారు. ఆయన ఈ ఫంక్షన్లో ఉండటం ఈ ఫంక్షన్కి ఎంతో శోభ చేకూర్చింది. సావిత్రి గారి కడుపున పుట్టడం విజయ చాముండేశ్వరి గారి అదృష్టం. మరి ఆవిడ అప్పట్లో జయప్రద గారు లేనందువల్ల విజయ చాముండేశ్వరి గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయన చాలా సీరియస్గా ఉన్నారు. గోవిందరావు గారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఫిజికల్గా మన మధ్యన లేనప్పటికీ లాంగ్ లివ్ సావిత్రి గారు. ధన్యవాదాలు. రఘురామకృష్ణరాజు గారు పదవి రీత్యా శాసనసభ